హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్లు రావడం అయితే జరిగాయన్నమాట. ఏపీలో ఎవరికైతే తల్లి వందనం డబ్బులు మొదటి విడతలో పడలేదో అలాంటి వారందరి కోసం కూడా మరొక అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. వీరికి మరో చివరి అవకాశం అనేది కల్పించబోతుందన్నమాట. తల్లి వందనం పథకం కింద మొదటి విడతలో డబ్బులు అకౌంట్లో జమ కాని వారికి ప్రభుత్వం మరొక చివరి అవకాశాన్ని కల్పించిందండి. అర్హత ఉన్నా కానీ డబ్బులు మరి ఎంత చేత రాలేదు, దేనివల్ల రాలేదని చెప్పేసి దీనికి సంబంధించి మరి వీరికి మరొక అవకాశం కల్పించబోతోందన్నమాట. మరి ఏ విధంగా అవకాశం కల్పించింది, మరి తిరిగి మనం ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు అనేవి వెంటనే జమ అవుతాయి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వరకు కూడా మన కూటమి ప్రభుత్వం మరి తల్లి వందన పథకం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ఖాతాలో జమ చేసిందండి. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి పిల్లవాడికి కూడా 13,000 రూపాయలు చొప్పున మరి ఈ యొక్క జూలై నెలలోనే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందనమాట. అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ అయ్యాయి. కాకపోతే కొంతమందికి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ కాలేదు. అలాంటి వారికి ఎక్కడా నిరాశ చెందకుండా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందండి. వీరికి మరొకసారి అయితే అవకాశం కల్పించబోతుంది. రెండో విడతలో వీళ్ళందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలు అర్హత అనర్హత జాబితాలను ప్రదర్శిస్తున్నారండి. లబ్ధిదారులు ఆగస్టు 3 వరకు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ వద్ద ఫిర్యాదులు చేసుకోవచ్చు. అందని ఫిర్యాదులను పరిశీలించి ఆగస్టు 4 నుంచి 10 వరకు కూడా అదనపు అర్హత జాబితా తయారు చేస్తారు. అంటే మీరు ఆగస్టు 3వ తేదీ లోపుగా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో మీ గ్రామ వార్డు సచివాలయాలు ఉంటారు కదండి, వారి దగ్గరికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మొదటి విడతలో సహాయం అందని అర్హులైన వారు ఈ సమయంలో తప్పకుండా ఫిర్యాదు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారండి. కొత్తగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చేరిన విద్యార్థుల జాబితా ఆగస్టు 30వ తేదీని విడుదలవుతుంది. అదే రోజు అర్హులైన వారి ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేస్తారు. అంటే ఎవరైతే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయ్యారో, అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారో అలాంటి పిల్లలందరికీ కూడా ఆగస్టు 30వ తేదీన వారి యొక్క జాబితా విడుదలవుతుంది. ఆ రోజున వారి ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ అవుతాయి అన్నమాట. ఈలోపుగా మొదటి విడతలో ఎవరికైనా అన్ని రకాల అర్హతలు ఉండి జమ కాని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదే రోజున వారితో పాటుగా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కొత్తగా ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు ఉందండి. అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణగ్రామ కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. డబ్బులు సక్రమంగా జమ కావాలంటే కనుక తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అనేది ఉండాలండి. అదేవిధంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. ఇవి లేకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ కావు. ఈ పథకం విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమైన కార్యక్రమం. సమయానికి చర్యలు తీసుకుంటే అర్హులైన వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. వివరాల కోసం స్థానిక కార్యాలయాన్ని సంప్రదించండి. ఎవరైతే డబ్బులు జమ కాలేదో అలాంటి తల్లిదండ్రులందరూ కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఎందుచేత మరి మీకు యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ కాలేదని చెప్పేసి మీరు వెంటనే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. మరి మరొక 2 రోజులు మాత్రమే చివరి తేదీ అయితే ఉందన్నమాట గ్రీవెన్స్ పెట్టుకోవడానికి. కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అధికారులకు మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు అక్కడ ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా చెక్ చేసి మరి మీ యొక్క వివరాలు ఏమైనా తప్పుగా నమోదయ్యాయా, లేకపోతే ఆధార్ నెంబరు నమోదు చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, కేవైసీలు కంప్లీట్ చేయలేదా, ఇవన్నీ కూడా చూసి వారు మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మీరు సబ్మిట్ చేసిన ఈ యొక్క పత్రాలన్నీ కూడా వారు పరిశీలించిన తర్వాత ఎక్కడ మరి ఇబ్బంది ఉన్నది అన్న దానిపైన పరిశీలించి మీకు యొక్క డబ్బులు అనేవి తిరిగి అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మరొక అవకాశం ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా వినియోగించుకోండి. ఇందులో ముఖ్యంగా మరి డబ్బులు పడకపోవడానికి పోయిన సంవత్సరం పడి ఈ సంవత్సరం డబ్బులు పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విద్యార్థుల యొక్క హాజరు కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుందండి. విద్యార్థులకు కనీసం హాజరు 75% పైన ఉండాలన్నమాట. 75% లోపలగా ఏదైనా విద్యార్థికి ఎవరికైనా విద్యార్థికి ఈ యొక్క హాజరు అనేది తగ్గి ఉంటే కనుక అలాంటి విద్యార్థులను కూడా ఈ పథకం నుంచి తొలగించడానికి ముఖ్యమైన కారణం అన్నమాట. కాబట్టి మీరు ఒకసారి మీ పిల్లలు చదువుకునే పాఠశాలకు కూడా వెళ్ళి గత సంవత్సరం మీ పిల్లల యొక్క హాజరు అనేది ఎంతవరకు ఉందని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకోండి. ఒకవేళ హాజరు తక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా ఈసారి తల్లి వందనం డబ్బులు రావని చెప్పుకోవచ్చు.
దీంతో పాటుగా ఎవరికైనా గానీ పిల్లలు ఆధార్ కార్డ్ అప్‌డేటెడ్‌గా లేకపోయినా, పిల్లలకి ఆధార్ కార్డ్‌కి కేవైసీ చేయించాలండి. అదేవిధంగా పిల్లవాడు ఖచ్చితంగా రేషన్ కార్డ్‌లో యాడ్ అయ్యి ఉండాలనమాట. మీ పిల్లవాడు రేషన్ కార్డ్‌లో యాడ్ అయ్యి ఉన్నాడా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పిల్లవాడు కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్‌లో నమోదై ఉండాలనమాట. దీంతో పాటుగా వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తల్లి కూడా రేషన్ కార్డుకు కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది యాక్టివ్‌లో ఉందా లేదా, డీపీటీ విధానం అనేది ఆన్‌లో ఉందా లేదా అని చెప్పేసి బ్యాంక్‌కి వెళ్ళి ఒకసారి మీరు త్వరితగతిన చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ లోపం ఉందో అని మీకు వెంటనే తెలుస్తుందనమాట. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ సీడింగ్ చేయించాలండి. దీంతో పాటుగా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కూడా మీరు చేయించుకోవాలి. దీంతో పాటు మీ ఫోన్ నెంబర్ ఒకటి, ఈ యొక్క ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ కూడా మీ బ్యాంక్ ఖాతాకి లింక్ చేసి, బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండడానికి దాంట్లో మీరు అకౌంట్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలండి. చాలామంది అకౌంట్ బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇలా మీరు మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కానీ ఈ యొక్క డబ్బులనేవి విడుదలయ్యే సమయంలో మీకు సాంకేతిక లోపాల కారణం వల్ల కూడా ఈ యొక్క డబ్బులనేవి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ కనీసం దాంట్లో ఒక ₹1000 కానీ అకౌంట్లో ఉండే విధంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరొకసారి రెండో అవకాశం తల్లికి వందనం పథకంకి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక వారు వెంటనే సద్వినియోగం చేసుకోండి. మరి నేను చెప్పినట్టుగా కనుక మీరు పాటిస్తే మీకు వెంటనే డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.